హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం. టుడేస్ రెసిపీ ఈస్ ఎగ్ బిర్యానీ. బిర్యానీ అంటే మనందరికీ చాలా ఇష్టం. బిర్యానీని మనం చాలా రకాలుగా చేసుకుంటాం. సో ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఈజీ వేలో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్ కర్డ్, ఒక స్పూన్ నిమ్మరసం, హాఫ్ కప్ పుదీనా, హాఫ్ కప్ కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే హాఫ్ కప్ ఆయిల్, మనం ఈ ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసాం కదా, అదే ఆయిల్ని వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మనం ఉడికించి పెట్టిన ఎగ్స్ని కాట్లు పెట్టేసి దీంట్లో వేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసేయాలి. ఇప్పుడు ఎగ్స్ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని వాటర్, రైస్ 1:2 రేషియోలో తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, సో 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. సో దీంట్లోకి బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిని, సాజీరా ఇవన్నీ వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం ఉప్పు వేసుకొని చూసారా వాటర్ అంతా ఎసరు ఇలా వచ్చిన తర్వాత మనం ముందే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను చిట్టి ముత్యాల రైస్ని వాడాను. ఇవి బిర్యానీస్కి, పలావ్స్కి చాలా బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్ అంతా. ఇప్పుడు ఎగ్స్ ఆ మసాలాని మొత్తం ఒక లేయర్లా వేసుకోవాలి. చూసారా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారా మన బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి.